ఆర్టీసీ చేస్తున్న సమ్మెలో ఒక మహిళా కార్మికురాలు అయితే మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్క నమస్తే, మీరు ఏం వర్క్ చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు చెప్పండి. నా పేరు స్వర్ణలత. నేను వెమ్లవాడ డిపోలో కండక్టర్గా 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. గత ప్రభుత్వము 2017లో సమ్మె జరిగినప్పుడు 55 రోజుల సమ్మె చేసినాం మేము. ఆ 55 రోజుల సమ్మెలో ఇదే రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మా వెంటుండి సమ్మెను ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు. ఆ రోజు వాళ్లకు మేము పడే బాధలు కనిపించినాయి. మాకు పిఆర్సీ లేకపోవడము, జీతాలు తక్కువ ఉండడము, ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూడడం అన్ని కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్లకు కనిపించినాయి. వీళ్ళు అధికారంలోకి వస్తే మాకేమైనా మేలు చేస్తారేమో. ఆ 55 రోజుల సమ్మెలో మా వెనుక ఉండి నడిపించారు కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము మా కుటుంబాలు అందరం కలిసి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి మేము కోరుకొని మేము కావాలని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము ఈరోజు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంది. నిన్న రవాణా శాఖ మంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ప్రజలు వేరు కాదు, ఆర్టీసీ వేరు కాదు అని అన్నారు. మరి ఈ రోజు మేము ఆర్టీసీ కార్మికులం రోడ్డు మీద పడ్డామంటే ప్రజలు వేరు, ఆర్టీసీ వేరని వాళ్ళే నిరూపించారు. నోటితోటి మాట్లాడిన మాటకు ఒక గంట తర్వాత అది కార్యరూపకం దాల్చకుండా మాటల్లాగానే, నీటి మూటల్లాగానే మాటను నిలబడ్డాయి. ఆ రోజు 55 రోజుల సమ్మెలో మీరు మాకు ఎలాంటి హామీలు ఇచ్చారు? మేమేం కొత్తగా అడగట్లేదు. ఈ రోజు మేము సమ్మె చేయడం మాకు ఇష్టం కాదండి. ఆ రోజు 55 రోజుల సమ్మె చేస్తే మాకు తినడానికి తిండికి లేదు. ఎందుకంటే మాకు రేషన్ కార్డు ఉండదు, మా పెద్దవాళ్లకు పెన్షన్ ఉండదు, మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు. ఏంటి వేతనం గురించి కూడా చూసుకుంటే ఇతర సంస్థల కంటే మాకు తక్కువ వేతనాలు చాలా తక్కువ ఉంటాయి. మరి మేము చేసే కష్టం కూడా ఇతరుల కంటే ఎక్కువ కష్టపడతాం. ఈ రోజు మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకుండా మమ్మల్ని చీకట్లో నెట్టేసింది. గత 55 రోజుల సమ్మెలో మా పిల్లలకు తిండి లేదు, మాకు తిండి లేదు. మాకు ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ మాకు కొంత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చూసాం అప్పుడు. అవునండి, ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, మమ్మల్ని ఆ స్థితిలోకి మమ్మల్ని మళ్ళీ నెట్టేయకండి, చీకటిలోనికి వెళ్ళేటట్టుగా మమ్మల్ని చేయకండి. ఎందుకంటే మేము ఒక ఆడళ్ళమండి, మాకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి. మేము ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేం కదా. మాకు పిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. మేము ఈ ఉద్యోగం చేస్తూ మేము రోగాల బారిన పడ్డాం. ఈ రోజు ఏఆర్టీసీ కార్మికులను చూసినా కూడా ప్రతి ఒక్కరికి షుగరు, బీపీ, లేకపోతే హార్ట్ అటాక్ సంబంధించిన రోగాలు ఉన్నాయి. ఒక ఆడవాళ్ళకి ఇంతకు ముందు నెలకి 3 రోజులు లీవ్ ఇవ్వాలనేటువంటి ఒక సర్క్యులర్ ఉంది. కానీ ఈ రోజు నెలకు 3 రోజులు కాదు కదా, ఒక్క రోజు లీవ్ అడిగితే 2-3 రోజులు ఎక్స్ట్రా డ్యూటీ వేస్తే గానీ ఒక్క రోజు లీవ్ ఇవ్వని పరిస్థితిలో ఉంది. ఆ జనాలు, ఆ ప్రజలు, బస్సులో ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఇష్టం. ఈ స్కీమ్ తోటి పనిభారం ఎట్లుంది? పని భారం అంటే మేము పొద్దున ఎప్పుడో 3:30కి వస్తున్నాం, 3:30కి వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది, 10 అవుతుంది. ఏంటిది ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మా పై అధికారులు మమ్మల్ని 7కి 8కి జేబీఎస్ పంపించడం, 9 గంటలకు వరంగల్ పంపిస్తే మేము 2 గంటలకు 3 గంటలకు ఇన్కమింగ్ అయ్యి డిపోలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రాత్రి బస్సులు ఉండే, మా ఇంటి దగ్గర నుండి రమ్మనడానికి కూడా మాకు రమ్మంటే వాళ్ళు తిడతారేమో, ఎందుకంటే వాళ్ళ నిద్రభంగం అవుతుంది అని మేము డిపోలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. 2 గంటలకు 3 గంటలకు మేము ఇన్కమింగ్ అయినామండి. ఒక లేడీస్ కి 8 గంటల వరకు ఇన్కమింగ్ కావాలని ఒక రూల్ ఉన్నా కూడా ట్రాఫిక్ ఉందని చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు. ఆ ఎక్స్ట్రా డ్యూటీ పంపిస్తున్నారు. మా డ్యూటీ అంతా అయిపోయినాక కూడా ఇంకా ఎక్స్ట్రా కిలోమీటర్, ఒక 200-250 ఎక్స్ట్రా కిలోమీటర్, దానికి మాకు వేతనం ఏమీ ఉండదు. మేము వెట్టి చాకరీ చేస్తున్నాము, ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే మాకు జీతం తక్కువ ఉంది. మాకు జీతం తక్కువ ఉన్నంత మాత్రాన మాకేమి సరుకులు తక్కువ రావట్లేదు. అందరికి ఎట్లాంటి రేటు ఉంటుందో మాకు అదే ఉంటుంది. మా కుటుంబాలలో అప్పులు అయిపోతున్నాయి. ఈ రోజు మా పిల్లలకు సరైన చదువు లేదండి. ఒక ఉన్నతంగా చదివించాలంటే ఆ స్తోమత లేదు. ఈ ఆర్టీసీలో నౌకరీ చేయడం ఎట్లా మారిపోయిందంటే మేము ఏదో పేన జన్మలో వేసుకున్న పాపంలా ఉన్నది. పేన జన్మలో పాపం చేసుకుంటే ఈ జన్మలో మాకు ఆర్టీసీ నౌకరీ వచ్చింది అనిపిస్తుంది. ఈ మహిళల ట్రాఫిక్ ఎక్కువ పెరగడం వల్ల
కండక్టర్లకు డ్రైవర్లకు బీపీలు పడిపోవడం, బీపీ హై అవ్వడం, బీపీ లోవడం, పడిపోతుండ్రు బస్సులో. పడిపోయినా కూడా మమ్మల్ని ఇంటికి పంపే పరిస్థితి లేదు. ఒక గంట రెస్ట్ తీసుకొని 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము విధులు నిర్వహించాల్సిన పరిస్థితే. ఇప్పుడు మేము రోగాలు అయిపోతే, మాకు హార్ట్లు లేకపోతే షుగర్ బీపీలు అయితే మాకు మంచి వైద్యం కూడా లేదండి. మాకు మంచి వైద్య సదుపాయాలు కూడా లేవు. వైద్యాలకి కావాలంటే మేము హైదరాబాద్ వెళ్ళాలి. మాకు సిక్కు కావాలంటే ఇక్కడ కరీంనగర్ రీజన్ లో మాకు సిక్కు ఇవ్వట్లేదు. ఈ స్కీమ్ ఉండదా మీకు? మాకు ఉంటది కానీ హైదరాబాద్ వెళ్ళాలి ప్రతిదానికి. తార్నాక హాస్పిటల్కి వెళ్ళాలి ప్రతిదానికి. ఇక్కడ కరీంనగర్ లో కొన్ని హాస్పిటల్ ఉండే, అవన్నీ తీసేసిరు. మేము హైదరాబాద్ వెళ్ళాలంటే మాకు వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది. మళ్ళీ ఆ రోజు అయిపోయి ఇవాళ వెళ్తే ఇవాళ బ్లడ్ తీసుకుంటారు, ఆ రిపోర్ట్స్ రేపు వస్తాయి. మేము పోయి లైన్ తీసుకునేసరికి అక్కడ లైన్ ఉంటుంది, ఆ రోజు కూడా అయిపోతాయి. ఆ రిపోర్ట్స్ ఉంచడానికి మళ్ళీ 3వ రోజు వెళ్ళాల్సి వస్తుంది. మాకు లోకల్లో కరీంనగర్ రీజన్ లో ఉన్న హాస్పిటల్ కూడా మాకు పనిచేయట్లేదు. సిక్కు కావాలన్నా ఏది కావాలన్నా మేము హైదరాబాద్ తార్నాక వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. సూపర్వైజర్లే కానీ ఎవరే కానీ అసలు మమ్మల్ని ఎట్లా చూస్తున్నారంటే, మాకు ఒక లీవ్ ఇవ్వడానికి, ఎవరైనా చనిపోయారంటే సాక్ష్యం కావాలి. చనిపోయారంటే ఆ ఫోటో తీసి శవం దగ్గర ఫోటో తీసి పెట్టాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ కార్మికులమైన మేము మా జీవితాలను గడుపుతున్నాం. ఎందుకు గడుపుతున్నామంటే, ప్రభుత్వం మాకేదైనా, ఈ ప్రభుత్వం వచ్చింది మాకేదైనా మేలు చేస్తుందేమో, ఈ ప్రభుత్వం ద్వారానైనా మాకు మేలు కలుగుతుందని ఒక ఆశతో 2.5 సంవత్సరాలు చూసాము. ఇక మా ఓపిక నశించి నెల క్రితం మేము సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వం ఎలాంటిది కూడా మార్పు రాకుండా మా పైన మొండి వైఖరి, గత ప్రభుత్వం చూపించిన మొండి వైఖరి ఈ ప్రభుత్వం కూడా చూపిస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి కానీ, పొన్నం ప్రభాకర్ గారికి కానీ మాది ఒకటే విన్నపం అండి. దయచేసి మళ్ళీ మమ్మల్ని ఎక్కువ కాలం సమ్మెలో ఉంచకండి. మమ్మల్ని మళ్ళీ మా బ్రతుకులను, మా పిల్లలను, మా కుటుంబాలను రోడ్ల మీద వేయకుండా మా గురించి ఆలోచించి మీరన్న మాటనే, ఆర్టీసీ లేకపోతే తెలంగాణ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎంతగానో వాళ్ళుండే ఉద్యమాన్ని ముందుకు నడిపించిందని అన్నారు. అంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మరి మమ్మల్ని ఇంకా చీకట్లో నెట్టేయకుండా, మా కుటుంబాలను రోడ్ల పాలేయకుండా మమ్మల్ని త్వరగా పరిష్కరించి మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వానికి